పేరేమో ప్రార్థన, పేరేమో ఆరాధన, పేరేమో కృతజ్ఞత కూడిక, పేరేమో దేవుని పేరట జరుగుతుండే, పేరేమో పరిశుద్ధ వివాహం. అక్కడ పరిశుద్ధంగానే జరుగుతుంది వివాహం. పేరేమో పరిశుద్ధ వివాహం. ప్రైజ్ ది లార్డ్. మేము వెళ్ళినప్పుడేమో దేవుని పాటలు, ఆర్కెస్ట్రా, దేవుని పాటలు, పరిశుద్ధ వివాహం, అంతవరకు బాగుంటుంది. సాయంత్రం మరలా చూడాలి. మరి అప్పటిదాకా నేను అక్కడ వెళ్ళి చెప్పిన వాక్యం ఏమైనట్టు, నేను చేసిన ప్రార్థన ఏమైనట్టు, అసలు నన్ను ఎందుకు పిలిచినట్టు? అర్థమైందండి? పగలేమో మేము వెళ్ళి ప్రార్థన చేసి పెళ్లి చేసి ఘనంగా వివాహం అన్ని విషయాలు ఘనమైనదిగా ఉండాలి. ఈ ప్రియమైన తల్లి నాకు 20 ఏళ్ళ నుండి తెలిసాను. మళ్ళీ నేను పెద్ద సాక్ష్యం చెప్పి ఆ కుటుంబాన్ని గురించి పిల్లలందరూ ఎంతో దైవభక్తి కలిగిన నేను చెప్పొస్తే సాయంత్రం ఏమో ఏంటండి ఇక రికార్డ్ డ్యాన్సులు. ఇంకా అర్థమైందండి? ప్రవర్తన, ఏలి కుమారుల ప్రవర్తన సరిగా లేదు కనుక దేవుని సన్నిధి, దేవుని మహిమ వారిని విడిచి తొలగిపోయింది. ఈరోజు మనం ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం సన్నిధి లేకపోవడం. సన్నిధిని మన అవసరాల కోసం వాడుకోవడానికి కాదు. సన్నిధి శ్రమలోనైనా, ఆపదలోని, ఇబ్బందులోని సన్నిధి మనతో ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ సన్నిధి నాతో రావాలి, నీ సన్నిధి నాతో రావాలి.